తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో 2019-25 బ్యాచ్ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై 63 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, పతకాలు అందజేశారు. సామాజిక బాధ్యతగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. కళాశాల అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ ఉంటారు. హోమియోపతి మీద ప్రజల యాక్సెప్టెన్స్ పెరుగుతూ ఉంది. హోమియోపతిని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇన్ని పరిస్థితుల్లో మీరు రేపటి నుంచి ఏదైతే ఈ సమాజంలోకి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారో ఇదంతా కూడా మీకు రేపటి నుంచి బాధ్యత. ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా తీసుకొని మీరు ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఈ యొక్క విద్యా సంస్థ చాలా గొప్పది, ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఎంతో మంది కృషి వల్ల స్థాపించుకున్నాం ఈ విద్యా సంస్థను. ఇంత గొప్ప విద్యా సంస్థలో మీరు విద్యను అభ్యసించి ఈరోజు బయటకు వస్తున్నారు అని అంటే మీకు క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఆ క్రెడిబిలిటీకి తోడు మీరు ఒక కమిట్మెంట్ తోటి, ఒక సామాజిక బాధ్యత తోటి మీరు సేవలు అందిస్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈరోజు మీరు డాక్టర్ అయిపోవడం వల్ల మనం సక్సెస్ కాలేము. ప్రజలు మిమ్మల్ని స్వీకరించాలి, ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే మీరు ఎక్కడా కూడా ఎథిక్స్ అన్నింటిని కూడా కాపాడుకుంటూ ఎక్కడా కూడా ఇంకొక దారిని ఎంచుకోకుండా మీరు సామాజిక బాధ్యతతోటి వైద్యాన్ని ప్రజలకు అందిస్తారని ఆశిస్తూ, ఈ రోజున ఎవరైతే సర్టిఫికేషన్ పొందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈరోజు మీరు చూడండి, ఈ కూటమి ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మెడికల్ గా ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి